హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు వీడియోలో నేను మీతో ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డు ఎలా చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ మనకి హెల్త్కి చాలా మంచిది. అంటే మన డైలీ లైఫ్లో కొంచెమైనా మనం వీటిని కన్జ్యూమ్ చేస్తే మనకి ఫ్యాట్ అనేది కొంచెం తగ్గుతుంది. సో హార్ట్ పేషెంట్స్ కానీ, లేకపోతే గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఇలా ఏంటంటే రోజు కొంచెమైనా కన్జ్యూమ్ చేస్తే ఇది మనకి హెల్త్ కానీ చాలా మంచిది. సో మామూలుగా ఫ్లాక్స్ సీడ్స్తో ఎండుమిర్చి వేసి ఫ్లాక్స్ సీడ్స్ మిర్చి పౌడర్ కూడా చేస్తున్నారు. సో అలా అయినా తినొచ్చు. లేదు అంటే కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ని ఫ్రై చేసి పెట్టేసుకొని రోజు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయినా తినేసేయచ్చు. లేకుంటే మనం హాట్ వాటర్లో బాయిల్ చేసైనా వాటర్ తాగొచ్చు. ఏదో రకంగా మన డైలీ లైఫ్లో కొంచెమైనా రోజు కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తే హెల్త్కి చాలా మంచిది. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వస్తూనే ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం మనం కూడా హెల్త్ని కేర్ చేయాలి కదా. సో అందుకోసం అనేసి షేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని వాటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకున్నాను. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాను. తర్వాత వాటర్ మెలన్ సీడ్స్, నువ్వులు, కొంచెం కొబ్బరి పౌడరు ఇవన్నీ తీసుకొని నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని నేను కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఫ్రై చేసుకొని ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ అయితే ఫ్రై ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, అలానే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇలాచీ యాడ్ చేశాను. ఇలాచీ యాడ్ చేస్తే అంటే మనకి ఏ స్వీట్ అయినా సరే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా. సో అందుకోసం అనేసి ఇలాచీ కూడా యాడ్ చేసేసి కొంచెం బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా మిక్సీలో, ఆ పౌడర్ అంతా తీసుకొని ఈ బెల్లం పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాను. బెల్లం పౌడర్ అంటే నేనేమి పౌడర్ బయట నుంచి కొనుక్కోలేదండి. బెల్లాన్ని తీసుకొచ్చి కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న స్లైసెస్ లాగా. అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో తర్వాత నేను ఆ రెండింటిని మిక్స్ చేశాను కదా, ఒకసారి మిక్సీలో తిప్పేశాను. అది కొంచెం బాగా మెత్తగా అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనకి కావాల్సినంత ఘీ యాడ్ చేసేసుకుంటూ ఉండల్లా చుట్టుకోవాలి. కొంచెం ఘీ ఎక్కువ యాడ్ చేసేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఘీ కూడా మనకి మంచిదే కదా హెల్త్కి. సో ఇలా మొత్తము మనకి ఉండ చుట్టుకోవడానికి ఎంతైతే సరిపడుతుందో అంత యాడ్ చేసుకొని చక్కగా ఇట్లా రౌండ్స్గా చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.